వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం గ్రామంలో జెడ్పీ పాఠశాలలో విద్యాశాఖ హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగే వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించాలని పూర్వ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుమ్మడి నాగబాబును మరియు మాజీ శాప్ చైర్మన్ పోలినేని అంకమ్మ చౌదరిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా అప్నా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సిహెచ్ కోదండరామయ్య, కరణం రాజా, ఆళ్ల వెంకట్, మక్కెన జవహర్ రాణి, వెల్లంకి శ్రీనివాసరావు, రావి శివరామకృష్ణయ్య, కె సాయి ప్రసాద్, కొత్త శ్రీధర్, మేడిద సుధాకర్ ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుమ్మడి నాగబాబును సన్మానించి జీవితకాల సాఫల్య అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా 84-85 బ్యాచ్ ఆత్మీయ సమావేశంలో ఏర్పాటు చేసుకున్న స్నేహితులతో నవ్వుల పూలతో ఆహ్లాదరంగా కొనసాగింది. గత సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు లావు భద్రవ్య జ్ఞాపకార్థం బహుమతులు అందజేశారు. హైదరాబాద్లో అయిపోవడం వల్ల ఫైబ్రికేషన్లో మళ్ళీ వారి మన పాఠశాల కాపోరు బ్యాచ్ ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు అందరూ 10th తరగతికి రావాల్సిన విద్యార్థులందరూ కూడా సత్యనారాయణరావు గారిని సవినయంగా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అది కొంచెం మంచి వెరీ గుడ్. 9th క్లాస్ నుంచి ఎస్ లక్ష అదేనా సార్ ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి ఓకే ఎనగా నాగార్జున గారు ఏమంటివి జాతి నెపమన సోదసుతునికింత నిలువ అర్హత లేనందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అది జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా. కుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా. ఆయనదే కులము నాతో చెప్పిందివేమయ్యా. మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవనేశ్యకు వరుసి పుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కన్సడు పల్లె పడుచునైన మత్స్య గండి యందు మా తాత వ్యాసు పత్రం అనేటువంటిది మనం అందజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. శేషగిరిరావు గారు ఉపకరించవలసిందిగా కోరుతున్నాం. ఓకే ఏ స్థాయిలో తయారు చేసుకోవాల్సి కోరుతున్నాం. అది కూడా ఇంకేం లేదు. చక్కగా సన్మానం చేసిన వారు మిగతా వారి బంధుమిత్రులందరూ భవిష్యత్తులో మరియు మండల విద్యార్థిని అభ్యసించినటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్తమ చరిత్రమున విద్యాభ్యాసాన్ని ఒక నిర్వదాపించినవో ఆదర్శమవుతూ మీకు శుభాభినందనలు. దక్ష ఉద్యోగ బాధ్యతలను నిబద్ధత ఆశపడని నాడే తండ్రిగా ప్రేమానురాగాల పత్రానికి సిద్ధంగా చేస్తున్నాం. సార్ శ్రీ అంకమ్మ చౌదరికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. చేస్తున్నాం జరుగుతున్నాయి. ఆదర్శంగా తీసుకోవచ్చు. శివరాం ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. తదుపరి పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా ఇదే ప్లేస్ వాలీబాల్ కోరుతున్నాం. చిలకలూరుపేట డిగ్రీ కాలేజీలో పీడీగా మనం చేయడం జరిగింది. గ్రామస్తుడైన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గుమ్మడి నాగబాబు గారిని అపనా ప్రెసిడెంట్ గౌరవనీయులు మరి కోదండరామయ్య గారు స్వాగతం.
నేను డాక్టర్ కలాం గారితో నేను 4 ఏళ్ళు పనిచేశాను డైరెక్ట్గా అనమాట, 1-to-1 కాంటాక్ట్స్ ఉండి ఆయన ప్రజెంటేషన్స్ అన్ని నేనే ప్రిపేర్ చేశాను. సో దాంతో అంటే నేను దాదాపు ప్రెసిడెంట్ హౌస్ నుంచి కింద వరకు నేను వెళ్ళని ఆఫీస్ లేదు ఢిల్లీలో, అలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఇదే కనుక సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అయినట్టయితే మిమ్మల్ని ఎవరిని అడగకుండా 2 కోట్లు తీసుకొచ్చి స్కూల్ కొన్ని బలం చేయించేసాను. కాకపోతే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కింద ఉంది, అది ఏం చేయలేను. అది దానికని జిల్లా పరిషత్కి వెళ్ళి ముందు మేము ఇప్పుడు వర్క్ అవుతా ఉంది. సో అది బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మెయిన్ మన ప్రోగ్రామ్ శ్రీ గుమ్మడి నాగబాబు గారికి సన్మానం అనేది, దానికి మా అది అసోసియేషన్ వైపు నుంచి మేము యాక్చువల్లీ అది చిన్న అవార్డు లాంటిది మేము ఇవ్వదలుచుకున్నాము. ఇదే స్కూల్లో చదివారు, ఇదే కాలేజీలో చదివారు, ఇదే కాలేజీలో ఎప్పుడు చూసినా గ్రౌండ్లోనే ఉండేవాళ్ళు. ఆ గ్రౌండే ఇంత ఉన్నత స్థితికి తీసుకెళ్లిన గుమ్మడి నాగబాబు గారికి, అదేవిధంగా ఈ గ్రౌండే మాకు భిక్ష. ఇదే స్కూల్లో చదివాము, ఇదే కాలేజీలో చదివాము, ఇదే గ్రౌండ్లో జీవితం అంతా గ్రౌండ్లోనే గడిచిపోయింది. చదివే రోజుల నుంచి గ్రౌండ్లోనే ఉండేవాళ్ళమే. దీని స్థితికి రావడానికి కారణం మా మిత్రుడు కొత్త శ్రీధర్ గారు. వారికి ఏ రకమైన సంబంధం లేకపోయినప్పటికీ ఈ గ్రౌండ్కి 2 లక్షల రూపాయలు ఇవ్వటం, స్వగవారికి బాగైన తర్వాత మళ్ళా నా డబ్బులతోటి నేను 2 లక్షలు పెట్టి 20 రోజులు మా డ్రైవరు, ట్రాక్టరు, నేను, మా పీఈటీలు, విద్యార్థులు రూపాయి ఎంతవరకు ఉందో అందరూ అర్థం చేసుకోవాలి. మీరందరూ గురువుని గౌరవించారు, చెప్పినట్లు విన్నారు కాబట్టే ఈ రోజున ఉన్నత స్థితికి వచ్చారని నేను భావిస్తూ ఉన్నాను. సన్మాన గ్రహీత మరి శ్రీయుతులు గుమ్మడి నాగబాబు గారు, పెదనందిపాడు గ్రామస్తులు, పాఠశాల పూర్వ విద్యార్థి, నేటి సన్మాన గ్రహీత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. చూడండి, ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలే ఈరోజు ముఖ్యంగా ఈ లెవెల్కి ఎదిగారు. అదేవిధంగా మీ ముందర సన్మానం చేసుకోబోతున్న గుమ్మడి నాగబాబు గారు చాలా లో మిడిల్ క్లాస్లో పుట్టారు. మనం అందరం అదే, ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా అదే పుట్టి ఎవరి సహాయం లేకుండా తను స్వశక్తితో ఎదిగి వాళ్ళు కుటుంబం కూడా మాకు చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళు అన్నదమ్ములు కూడా ఎవరికీ తెలియదు, అంత కామ్గా నందిపో యాక్సెప్ట్ అయిపోయింది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘనంగా అప్నా కమిటీ, మా ఫ్రెండ్స్, మా టీము, సీను, వాసు, కనగేట్ టీం అందరం ఇంత ఘనంగా చేస్తాం ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి, నా మిత్రులకి, సహచరులకి, నాతో వచ్చిన నా క్లాస్మేట్స్ కి, వీళ్ళందరికీ కూడా పర్టికులర్ గా మన కోదండరామయ్య గారికి, తర్వాత రాజయ్య గారికి, ఏదైతే మన కరణం రాజా గారికి, ఇంకా మా అంకమ్మన్నయ్య గారికి, మా సొరవుడు కరణం చెన్నయ్య గారు లేకపోతే నేను ఈ స్టేజ్ మీదనే ఉన్నాను. నేను ఏదో మా ఊర్లో స్కూల్ ఉంది, ఆ స్కూల్ ముందు మా ఇల్లు ఉంది, ఇంట్లో మా అమ్మ పెట్టింది తిని స్కూల్కి వచ్చి చదువుకొని నేను సక్సెస్ కాగలిగాను. కానీ స్కూల్ కనుక మా ఊర్లో లేకుంటే ఇప్పటికీ నేను వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. అదే మా అమ్మ కష్టంతో, ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయగలిగారు కాబట్టి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉండగలిగాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ మహానుభావుడు చెన్నై గారు ఒక సామ్రాజ్యం సృష్టించగలిగారు. చిన్న స్కూల్ తోటి ఎంతో మంది ఐఏఎస్, ఏ స్కూల్ నుంచి శ్యాంబాబు ఐఏఎస్ గారు, సీనియర్ ఐఏఎస్ గారు కూడా మా స్కూల్ నుంచి వచ్చారు. మహానుభావులు కూడా కాదు, తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సివిల్ సర్వెంట్స్ కానీ, లాయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఈ రోజు అమెరికా, ఆస్ట్రేలియా, దేశ విదేశాల్లో కూడా అందరూ కూడా హ్యాపీగా ఫరీష్ గా ఉన్నారంటే ఆ మహానుభావుడు చెన్నై గారు, తాత గారు పెట్టిన భిక్ష అందరికీ కూడా ఇప్పుడు మేము చెప్తా ఉన్నాము. ఈ రోజు పిల్లలు కూడా అదే చెప్తాను, చదువు ఒకటే జీవితం, చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు, చదువుతో అద్భుతాలు చేయొచ్చు. మీరు కష్టపడండి, చదువు మర్చిపోకండి, చదువు ఒకటే ప్రాణం పెడుతుంది. ఈ రోజు నేను కానీ వీళ్ళందరూ కూడా, మన రాజయ్య గారు, చెన్నై గారు, కోదండరామయ్య గారు ఈ స్థాయిలో ఉన్నారంటే చదువుకుంటే మార్గం. ఖచ్చితంగా చదువుకుంటే ప్రపంచంలో మీరు ఎన్నో అద్భుతాలను కూడా మీరు సృష్టించవచ్చు. మీరు మీ జీవితాలకి బంగారు బాట వేసుకుంటా ఉండొచ్చు. అదే లేకుండా ఉన్నట్టయితే ఈ రోజు నేను ఈ ఊర్లోనే ఎక్కడో ఏదో ఒక మన వ్యవసాయం చేసుకుంటా ఉండేవాడిని. ఆ చదువు ఉంది కాబట్టి ఈ స్థాయికి రాగలిగాను. దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు ఈ స్థాయి నాలాగా
ఇంకా చాలా మంది పైకి వచ్చారు. ఈ ఊర్లో వారిందరూ చెప్పినట్టు మా పర్వతనేని వీరయ్య చౌదరి గారు పన్ను నిరాకరణ ఉద్యమం స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా ఆ రోజు భారత జాతీయ సంగ్రామ పోరాటంలో ఒక మంచి ఘట్టాన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తులు కామ్రేడ్ కొల్లా వెంకయ్య గారు, డాక్టర్ లావు నాగేశ్వరరావు గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు, లావు రత్తయ్య గారు తెలిసిన మీకు విజ్ఞానం, ఆయన సృష్టికర్త. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మా ఊరికి చెందిన వాళ్ళే. ఈ ఊర్లో పుట్టినందుకు నిజంగా నేను గర్వపడుతూ ఉన్నాను. వాళ్ళని కాటన్ మిల్స్, ఆయిల్ మిల్స్ పెట్టారు. వాళ్ళందరూ కూడా మాకు స్ఫూర్తి. వాళ్ళందరూ కూడా సో అందరూ కూడా ఈ ఊర్లో అందరం కలిసికట్టుగా మనం పనిచేస్తా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మా పోలీస్ స్టేషన్ లో క్రైమ్ కేసులు ఉండవు. మా మండల పరిధిలో మా ఊళ్ళో కూడా ఇప్పుడు కూడా క్రైమ్ కేసు లేదంటే అర్థం ఏంటి? మా ఊరి ప్రజలు ఎప్పుడు ఎంత కూడా సుఖసంతోషంతో శాంతి భద్రతతో కలిసి ఉంటారనే దానికి ఒక నిదర్శనం. గుంటూరు జిల్లాలో ఎక్కడికైనా వెళ్తారు కానీ మా ఊర్లో నో క్రైమ్ రేట్. అది మా ఊరు గొప్పతనం. అది సో ఇక్కడ పుట్టినందుకు గర్విస్తూ మా అమ్మ నాన్నకి మా సిస్టర్ మా బ్రదర్లా కూడా ఈరోజు నల్లపాటి సిఐ వంశీఆర్ గారు నల్లపాటి సిఐగా పనిచేస్తా ఉన్నారు ఓవరాల్ గా. సో ఇది కూడా బికాస్ ఆఫ్ నేను ఆ చదువుకోవటం వల్లే ఇవన్నీ నేను చేయగలిగాను, నేను ముందుకు రాగలిగాను. ఇలా మీరందరూ కూడా ఈ చదువు అనే ఆయుధానం అనేది మన జీవితంలో భగవంతుడు అందరికీ ఇచ్చిన వరం. కులం లేదు, మతం లేదు. దర్ ఇస్ నో క్యాస్ట్, క్రీమ్, రీజన్, రిలీజియన్. కులమతాలకి సంబంధం లేకుండా, వర్గాలకు సంబంధం లేకుండా చదువు ఒక్కటే మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. చదువు ఒక్కటే మనకి ప్రాణం. ప్రతి ఒక్కరు చేసుకోవాల్సింది, చదవాల్సింది అదొకటే. దాన్ని నమ్ముకుంటే మీరు ఏదైనా సాధించవచ్చు. రాజకీయాలైనా, సామాజిక రంగాలైనా, ఆర్థిక రంగాలైనా, ఎనీ సోషల్ సివిల్ సర్వీస్ అయినా, ఎనీ జాబ్స్ అయినా కూడా, ఎడ్యుకేషన్ ఫీల్డ్ టీచర్స్ కూడా మీరు ఏది కావాలనుకుంటే అది చదవచ్చు, అది సాధించవచ్చు. బికాస్ ఆఫ్ ఓన్లీ ఎడ్యుకేషన్. దాన్ని మాత్రం మర్చిపోవద్దు. దాన్ని ఆ చదువులు మాత్రం ఇంకొకసారి అందరిని గుర్తు చేసుకుంటూ నా మిత్రులు, నా సహచరులు, బంధువులు, నా క్లాస్మేట్స్, చాలా మంది పాత క్లాస్మేట్ చూసా ఈ రోజు చాలా సంతోషంగా అనిపించింది. అమ్మాయిలు అయితే మర్చిపోయాను, మా సీతామహాలక్ష్మి, మా రామలక్ష్మి అందరినీ కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ బ్యాక్. మళ్ళా ఇదే గ్రౌండ్ లో, మీరున్న గ్రౌండ్ లోనే రోజు రన్నింగ్ చేసామండి. ఇదే స్టేజ్ మీద కనీసం గంట సెలెక్షన్ చేసామండి. ఇదే స్టేజ్ మీద నేను, మా తమ్ముడు సాంబు ఉండేవాడు. ఇద్దరం కలిసి ఇక్కడే చేసాం. దాదాపు సర్వీస్ అందరూ తిట్టుకుంటూ ఉండేవాడు, వీడికేం పని లేదు, కొత్త గ్రౌండ్కి వెళ్తా ఉంటాడని. అదే కాపాడింది. ఈ రోజు నాకు ఎక్కువ చాట కాదు, పీజీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్కి వెళ్తే దాదాపుగా 4-5 ఉద్యోగాలు అప్లై చేసిన తర్వాత అన్నింటిలో కూడా టాప్ 8లో రాగలిగాను నేను. ఆ సిఆర్పిఎఫ్ అయితే సౌత్ ఇండియా టాపర్ గా రాగలిగాను. దానికి కారణం నా గ్రౌండే. 4 రాష్ట్రాల్లో నెంబర్ 1 గా నేను రాగలిగానంటే నా ప్రాణం పెట్టింది ఈ స్కూల్, ఈ గ్రౌండ్. ఇది ఎప్పటికీ మర్చిపోలేను. రాబోయే రోజుల్లో కూడా నేను చెప్పేది అంటే, నా వైపు నుంచి గ్రామానికి మన అప్రా టీం చెప్పాను నేను, ఖచ్చితంగా ఈ స్కూల్ సహాయ సహకారాల్లో ఇప్పుడు కూడా ముందుగానే ఉంటాము. మా వారసులు అందరూ కూడా ప్లాన్ చేసుకుని ఒక ఖచ్చితంగా ఒక అభివృద్ధి దిశగా ముందుకెళ్తా తెలుపుకుంటూ, మరొకసారి ఈ కమిటీకి నా తరఫున, ఈ కమిటీ పెద్దవాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత ఉందా తెలుపుకుంటూ మీ వెనకే ఉంటాను ఎప్పటికీ. డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. పెద్దవాళ్ళు నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, ఆయన ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చే చాలా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తా ఉన్నారు. మేమందరూ కూడా ఖచ్చితంగా మా టీం తరఫున, మా కనిగంటి, నాగేశ్వరరావు అన్న, వీళ్ళందరూ వాసులందరూ ఉన్నాము. సో అందరం కూడా ఒక ప్లాన్ ప్రకారము ఈ యొక్క స్కూల్ డెవలప్మెంట్ లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తామని తెలుసుకుంటూ అందరికీ కూడా కృతజ్ఞతాపై వందనాలతో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వినండి, ఇక్కడ కూర్చుంది మీకు సీనియరు ఆఫీసరు. ఈ ఆఫీసర్ గారు ఇక్కడ కూర్చున్నారంటే, మీరు ఆఫీసర్ గారి తన ముఖాన్ని చూశారంటే మీలో ఒక స్ఫూర్తి, ఒక వెలుగు కలిగింది ఆల్రెడీ. నేను చెప్పాల్సిన పనిలా. చూడండి ఏ విధంగా ఉన్నారు, తను చూడండి, నేర్చుకోండి. మీరు పోలీస్ ఆఫీసరే కాదు, మీరు ఏదైనా సాధించగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు బీద కుటుంబం అనేది ఎక్కడా లేదండి. బీదతనం అనేది ఎవరో రాశారు, ఎవరో చెప్పారు, ఆర్థికంగా ఎవరో చెప్పారు. బీదతనం అనేది ఉండి మనసు లేని వాళ్ళు. బీదతనం లేని వాళ్ళు ఎవరంటే, లేని వాళ్ళు ఉండి గొప్ప మనసు ఉండేవాళ్ళు. ఇంకా నేను మాట్లాడాలంటే, మీరు తప్పెట్లు కొట్టకముందే నేనే ముందు విరమించుకొని మీ అందరికీ నేను ఎప్పుడు మాట్లాడినా కానీ మొట్టమొదట్లో నేను చేయాల్సింది నేను ఇప్పుడు ఆఖరిగా చేస్తున్నాను. మీ అందరికీ నేను నా పాదాలు పెట్టి నమస్కరించి, మీరు నాకు ఇచ్చిన అవకాశము
కోదండరామయ్య గారు వారి బృందము నన్ను పిలిచి నన్ను మాట్లాడటానికి ఇచ్చిన అవకాశానికి నేను ఎంతో కృతజ్ఞుడిని. ఎందుకు నేను మోకాలు వంచి మీకు నమస్కారం పెట్టానంటే, మీలో అబ్బాయిలు అమ్మాయిలు దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, గొప్ప శక్తులు ఉన్నాయి. వాళ్ళని నేను నమస్కరించాను. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గ్రహించండి. అది గనక చేశారంటే ఈ ప్రపంచంలో ఎవరు మిమ్మల్ని ఆపలేరు. నేను ఎన్నో విధాలుగా ఎన్నో స్ఫూర్తిగా చదువు గురించి చెప్పగలుగుతాను, కానీ ఆ టైము ఆ కాలం లేదు. టైం అని ఇంగ్లీష్లో చెప్పాను, క్షమించండి.